అందరికీ నమస్కారం. గడిచిన ఎన్నికల సంగ్రామంలో ఓటర్స్ని ప్రజల్ని మోటివేట్ చేయడం కోసం కొన్ని వీడియోలు చేసి సోషల్ మీడియా ద్వారా మాధ్యమం ద్వారా ప్రసారాలు చేయడం జరిగింది. దాంట్లో కొన్ని నా మాటలు కొందరికి అభ్యంతరకరంగా బాధ కలిగించే రకంగా ఉన్నాయని చెప్పి అది ముఖ్యంగా 33వ వార్డు కౌన్సిలర్ అస్గర్ గారు తిరిగి మళ్ళీ కౌంటర్ ఇవ్వటం, దాంట్లో ఆయన నా గురించి తెగ మదన పడిపోతూ నా సొంత ఆప్తులు, మిత్రులు, బంధువులు, స్నేహితులు కూడా అంతగా పడలేదు ఎప్పుడు కూడా. ఆయన మరి అంత బాధపడిపోతూ నేనేదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, నేను రాజకీయాలు చేయటానికి నేనేం రాజకీయవేత్తని కాదు, డిప్రెషన్లో వెళ్ళాల్సిన అవసరం అంత పదవి బాధ్యతలు నా భుజస్కంధాల మీద లేదు. ఒక వార్డు కౌన్సిలర్గా ఈ ఎలక్షన్స్లో వార్డులో వైసీపీని మెజారిటీ తీసుకురావాలి అనేది నీ మీద ప్రెషర్ ఉండొచ్చు. రెండోది, నేనేదో 10 మందిలో ఉండేవాడిని, ఇప్పుడు ఏదో ఒంటరివాడిని అయిపోయాను. 10 మందిలో ఎప్పుడూ నేను లేను. కోవిడ్ పీరియడ్లో ఎక్కడికక్కడ లాక్డౌన్ అయ్యి అంతా వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైపోతే మచిలీపట్నానికి వచ్చి నా అపార్ట్మెంట్లో 2 సంవత్సరాలు ఉన్నమాట వాస్తవమే. ఆ 2 సంవత్సరాల కాలపరిమితిలో నా చుట్టూతా జనాలు చేరారు, కూర్చున్నారు, తిన్నారు, తాగారు, అంతా జరిగింది. వాళ్ళంతా వైసీపీ వాళ్ళే. వాళ్ళందరూ నీకు బంధువులు, స్నేహితులు, మరీ దగ్గర వాళ్ళు. నా బంధువులు, నా స్నేహితులు, నా వాళ్ళు ఎవరు కారు. నేను ఎప్పుడైతే వైసీపీని వదిలి బయటికి వచ్చానో సహజంగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు నా దగ్గర రావడం అనేది అసంభవం. ఆలోచన కూడా. మరి నువ్వు ఏ రకంగా నువ్వు ఒంటరి వాడిని అని చెప్పేసి అన్నావో అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నా ఆరోగ్యం గురించి కూడా నువ్వు చాలా బాధపడిపోయావు. అమ్మో, ఆయన ఆరోగ్యం, భగవంతుడు ఆయనకి ఆరోగ్యం, పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. దేవుడి దయ వల్ల సామాజిక బహిష్కరణకు గురి అయ్యేటువంటి వ్యాధులు ఏమీ నాకైతే లేవు. మరి అలాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు నీ చుట్టుపక్కలే ఉన్నారు. వాళ్ళకి చెప్పు జాగ్రత్త, వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకో. నాకైతే భగవంతుడు అలాంటి సమస్యలేమి ఇవ్వలేదు. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. నా కారు నేనే డ్రైవ్ చేసుకుంటూ 60 ఏళ్ళు దాటినా కూడా హైదరాబాద్ కానీ, కర్నూలు కానీ, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగి. ఆ తర్వాత స్థాయి అనేది నేను మాట్లాడటం జరిగింది. స్థాయి అంటే నా ఉద్దేశంలో ఒక కార్పొరేటర్ స్థాయి గల వ్యక్తి ఎంపీ స్థాయి గల వ్యక్తితో ఆ విధంగా భాష, ఆ విధమైనటువంటి ధోరణి, ప్రవర్తన ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అది నీ స్థాయి కాదు నాన్న, నువ్వు కార్పొరేటర్వి అని చెప్పటమే నా ఉద్దేశం. మరి దాన్ని మీరు ఎట్లా అన్వయించుకున్నారో నాకైతే తెలియదు, కానీ మీరైతే ఆస్తుల దాకా వెళ్ళిపోయారు. నా ఉద్దేశం అది కాదు. స్థాయి అంటే వయసులో మనకంటే పెద్దలని, మనకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళని గౌరవించి మర్యాదతో మాట్లాడటం అనేది నా ఉద్దేశం. ఇక స్థాయి తర్వాత నేనేదో రిలీజియస్గా పుణ్య కార్యక్రమాలకి డబ్బులు ఖర్చు పెట్టి చెప్పుకునే స్థాయికి దిగజారిపోయానని చెప్పావు. ఒక విషయం చెప్పదలుచుకున్నాను.
వక్ఫ్ ఆస్తుల్ని ఆక్రమించుకుని, ఖబరస్థాన్ని ఆక్రమించుకుని, పంజాలు కట్టుకుని ఇది నాది, ఈ పంజా మాది అని చెప్పుకునే కుటుంబం నీ చుట్టుపక్కల ఉంది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని, ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకుని ఆస్తులు అనుభవిస్తున్న వాళ్ళు నీ చుట్టుపక్కల ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎన్ని చేసినా కూడా చేసిన తర్వాత సైలెంట్గా వచ్చేయటమే తప్పిస్తే ఆ చుట్టుపక్కల దరిదాపుల్లో కూడా నుంచునే మనస్తత్వం కానీ క్యారెక్టర్ కానీ కాదు నాది. అది షియా మచిలీపట్నం అందరికీ తెలుసు. నేనేదో దాని గురించి ఇవాళ దంగా భాగించి చెప్పించుకోవాల్సిన అవసరం నాకైతే లేదు. ఆ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, ఫలానా చోట ఫలానా గోడ కట్టించాను, ఫలానా చోట ఇది చేయించాను, ఫలానా చోట ఇన్ని చేసిన వాడికి ఆ 1/4 వాళ్ళు కట్టడం అనేది నాకు ఆర్థిక సమస్య కాదు. అది నాకు అది ఒక సమస్య కాదు. దానికి డెవలప్మెంట్ చేయాలి అంటే లోపలంతా వరంతు తోలాలి, కాలినడక ఒకటి ఏర్పాటు చేయాలి. తద్వారా ఖననానికి ఎవరినైనా తీసుకొస్తే ప్రజలకి అసౌకర్యం ఉండకూడదు. ఇవన్నీ ఆలోచించి ఎంపీ గారిని తీసుకురావటం, 32 లక్షల రూపాయలు ఆయన అడగంగానే శాంక్షన్ చేయడం, ఆ నిధుల్ని మీరు అడ్డుకున్నారు. స్ట్రైట్ అవే చెప్పండి, వద్దు, డొంక తిరుగుళ్ళు వద్దు. మీరు ఒక సాదాత్ వంశానికి చెందినవాళ్ళు. మరి మీరు ఆ నిధులు అడ్డుకుని ఈ సమాజానికి ఏం సందేశం ఇచ్చారు? అది మీరు ఆన్సర్ చేయాలి. మీరు నిధులు అడ్డుకున్నారా లేదా? స్ట్రైట్ అవే క్వశ్చన్. నేను అడ్డుకోలేదు, నాకేం సంబంధం లేదని చెప్పేయండి. అడ్డుకుంటే ఎందుకు అడ్డుకున్నారు? ఏం ఆశించి అడ్డుకున్నారు? మీకు ఏదైనా కిరీటం పెట్టాలి అని చెప్పేసి మీకు ఆలోచన ఉందా? లేకపోతే ఈ కమ్యూనిటీ డెవలప్ కాకూడదనుకుని చెప్పేసి మీ ఉద్దేశమా? ఏంటో అది చెప్పండి. చెప్పకుండా మాట దాటేస్తూ నేను ఏదైతే చెప్పానో దానికి సమాధానం చెప్పకుండా మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ అక్కడే కూర్చోకుండా స్ట్రైట్ అవే క్వశ్చన్స్ ఆన్సర్స్ చేసుకుంటూ పోదాం. రెండవది, మీరు అభివృద్ధి చేయకపోగా అభివృద్ధిని ఆటంకపరుస్తూ మరి మీరు 6 నెలల తర్వాత ఎంపీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత 6 నెలల తర్వాత అట్టహాసంగా ఒక కార్యక్రమం పెట్టారు. మస్జిద్ ఇమామి జమానాకు 25 లక్షల రూపాయలు గ్రాంట్. నేను అదే అడిగాను. ఆ 25 లక్షల రూపాయలు మీరు ఏదైతే తెచ్చారో, ఆ రోజు ఏదైతే కార్యక్రమం మీరు చేశారో, మీరు మీ నాయకులు కలిసి, మీతో ఉన్నటువంటి కమ్యూనిటీ పెద్దలు కలిసి, ఆ 25 లక్షల రూపాయలు నిధులు ఖర్చు చేశారా? లేదు, ఎంత ఖర్చు చేశారు? స్ట్రైట్గా సమాధానం చెప్పండి. అసలు 25 లక్షల రూపాయలు వచ్చినాయా? వస్తే ఎక్కడికి వెళ్ళినాయి? వీటికి సమాధానం మీరు చెప్పండి. స్ట్రైట్గా అడుగుతున్నాను. ఆ తర్వాత వక్ఫ్ బోర్డు పదవి గురించి మీరు మాట్లాడారు. మీ కాళ్ళు పట్టుకున్నాను, గడ్డాలు పట్టుకున్నాను, మీ నాన్నగారి ఇంటి చుట్టూతా 100 సార్లు తిరిగాను, మీ జగన్మోహన్ రెడ్డి భిక్షతో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ని అయ్యానన్నారు. అసలు ముందు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఏంటి, వక్ఫ్ బోర్డుకి మెంబర్ ఉంటాడా? ముందు ఈ పరిజ్ఞానాన్ని అలవర్చుకోండి. వక్ఫ్ బోర్డుకి డైరెక్టర్ ఉండడు, వక్ఫ్ బోర్డుకి మెంబర్ ఉంటాడు. ఇది కూడా మీకు తెలియదు. ఇది కూడా తెలియని మీరు నాకు వక్ఫ్ బోర్డు మెంబర్ ఇప్పించారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కాదు, రాష్ట్ర స్థాయి మెంబరు ఇప్పించారు. గుడ్. మరి నాకంటే ముందు ఒక 3 నెలలు మీ అత్యంత సమీప బంధువు, మేనమామ వరుస అవుతాడు మీకు, ఆయన వక్ఫ్ బోర్డు మెంబర్ని అని చెప్పుకుని 3 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా కార్డు వేయించుకుని మరి మీ నాయకుడి దగ్గరికి వచ్చి మరి మీ నాయకుడు ఆయనకి శాల్వా కప్పి కండువా కప్పి
పూల ఇమామే ఇది కట్టి ఇమామే జామీన్ కట్టి మరి ఆయనకి ఎవరు ఆ పదవి ఇప్పించారు? నాకు ఇప్పించారన్నారు మీ కాళ్ళు గెడ్డాలు పట్టుకుంటే. మరి మీ సమీప బంధువు మీ మేనమామ వరుస అయ్యే ఆయనకి ఆ పదవి ఎవరు ఇప్పించారు? సమాధానం చెప్పండి. సరే, రాష్ట్ర స్థాయి ఒక బోర్డు మెంబర్కి ఇప్పించే స్థాయికి మీరు మీ నాయకులు వెదిగిపోయారు. బాగుంది, చాలా శుభ్రంగా మంచిగా ఉంది. స్ట్రైట్ అవే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను వక్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జిల్లా కమిటీలని వేయటం జరిగింది. అంటే జిల్లాకు ఒక కమిటీ ఉంటుంది, జిల్లా వక్ కమిటీ. ఎన్టీఆర్ డిస్టిక్ పక్కనే ఉన్న విజయవాడకి జిల్లా కమిటీ వేయడం జరిగింది. మరి మన ఎనుగుదూరులోనే గాడేఖాన్లో మీకంటే ముందు రాజకీయాల్లో వచ్చి అనుభవం ఉన్న వ్యక్తి, ఎప్పటి నుంచో కాంగ్రెస్ జెండా పట్టుకుని ఆ తర్వాత వైసీపీ జెండా పట్టుకుని తిరుగుతున్న వ్యక్తి, జిల్లా స్థాయి కమిటీలో నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నా దగ్గర అనేక సార్లు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మరి ఆయనకి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కాదు, వక్ బోర్డు జిల్లా స్థాయి కమిటీలో ప్రెసిడెంట్గా మీ నాయకులు కానీ మీరు కానీ ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఎందుకు జిల్లా స్థాయి కమిటీ వేసుకోలేకపోయారు? చేతకాక, చిత్తశుద్ధి లేక, లేకపోతే ఏంట్లే వేసేది కమిటీ అని? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎందుకంటే మీరు రాష్ట్ర స్థాయి ఒక బోర్డు మెంబర్ని నియమించే స్థాయికి ఎదిగిపోయారు కాబట్టి జిల్లా స్థాయి గురించి నేను అడుగుతున్నా. దీనికి సమాధానం మీ దగ్గర ఏమైనా ఉందా? లేదు. రైట్. మా తాత ముత్తాత మా నాన్న ఇది అన్నావు, బాగుంది. నీదేంటి అని అడిగారు. మా ముత్తాత షేక్ దావుద్ పాండ్రక్క విలేజ్లో 30 ఎకరాలు వ్యవసాయం చేసేవారు. ఆయన తర్వాత ఆయన కుమారుడు అబ్దుల్ అజీజ్ నా తాత పోస్ట్ మాస్టర్ చేశాడు ఉద్యోగం. ఆయన కుమారుడు నా తండ్రి షేక్ దావుద్ తహసీల్దార్ చేశాడు 1982లో. ఆయనకి 3 పిల్లలు. పెద్ద ఆయన రిటైర్డ్ బ్యాంక్ మేనేజరు, రెండో ఆయన రిటైర్డ్ తహసీల్దార్ మైదీ గారు చనిపోయారు, మూడో వాడిని నేను. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ముత్తాత తాత మీ తండ్రి ఏంటో సమాధానం ఉందా మీ దగ్గర? సరే, వదిలేయండి. ఆస్తులు అమ్ముకున్నాను పార్టీ కోసం, రాజకీయాల కోసం అని చెప్పేసి ఏదో మాట్లాడారు. నిజంగా విని నాకు బాధ కలిగింది. నిజంగా ఆస్తులు అమ్ముకుంటే జనాలకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. బహుశా మీకేమైనా అలాంటిది ఏమైనా ఉంటే ప్రాబ్లం, భగవంతుడు మిమ్మల్ని ఆ డిప్రెషన్లోంచి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. నేనైతే ఆస్తులేమీ అమ్మలేదు. భగవంతుడు ఈ రోజుకి ఆ స్థాయి నాకు రాలేదు. మీ నాన్నగారు మీకు ఆస్తులు ఇచ్చి ఉండొచ్చు, ఇచ్చారు కాబట్టి మీరు అమ్ముకుంటున్నారు. మా నాన్నగారు నాకు చదువు, విద్య, బుద్ధి, సంస్కారం ఇవన్నీ నేర్పించారు. అది అపారమైన సంపద. ఏదైతే నాకు విద్య అబ్బిందో, ఏదైతే నాకు సంస్కారం అబ్బిందో అది నా 22వ ఏట నుంచే నేను ఉపయోగించి, నా 22వ ఏట నుంచే నా సంపాదన నేను సంపాదించుకుని తింటూ ఈ స్థాయికి ఎదిగి నాకు తోచిన సహాయం, సామాజిక సేవ చేస్తూ గిరోయ్ హజరత్ హుజ్జత్ తఖీ సాహెబ్ పార్టీ మా అన్నగారితో కలిసి ఒక దిశ నేను చేశాను, నేను ఏర్పాటు చేశాను. ఈరోజు మొహరం వచ్చిందంటే ఒక 10 నిమిషాలు వెళ్ళి స్టేషన్లో సంతకాలు పెట్టి 2 పార్టీల హెడ్మెన్లు కాగితాలు ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి
ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మొహరం చేస్తున్నారు. దానికి నాంది ప్రస్తావన మొత్తం కర్త కర్మ క్రియ నేను, మా అన్నగారు స్వర్గీయ సయ్యద్ గారు, మా ముగ్గురి కలయికతో, ముగ్గురి ఆలోచనతో, ముగ్గురి చతురతో గిరోయ హజరత్ హుజ్జత్ని పటిష్టమైన స్థితికి తీసుకెళ్ళాం. ఇది నా సామాజిక బాధ్యత అనుకుని చేశాను. మరి మీకంటే ముందు ఉన్నటువంటి కౌన్సిలర్స్, షియా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు చాలామంది వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీర్ అలీ అక్బర్ మూసవి గారు, ఆయన అనేక పర్యాయాలు కౌన్సిలర్గా గెలవటం, ఆయన భుజస్కంధాల మీద ఈ తహీసాబ్ పార్టీ గిరోయ హజరత్ హుజ్జత్ నడవటం, సామాజికంగా కూడా ఆయన చాలా కార్యక్రమాలు చేసి అందరి తలలో నాలుకలయ్యి ప్రతి మనిషి ఆయన్ని హక్కున చేర్చుకున్నారు. ఆ తర్వాత బాఖర్ అలీ బేగ్, ఆయన అనేక పర్యాయాలు గెలవటం, సామాజిక సేవ చేస్తూ, ఇటు కౌన్సిలర్గా బాధ్యతలు నిర్వహిస్తూ, ఇటు పక్కన పార్టీని కూడా చేతనైన సాయం చేస్తూ సర్వీసులు చేసినటువంటి గొప్పల వ్యక్తి. మరి అదేవిధంగా మెహదీ గారు అంచెలంచెలుగా ఉద్యోగంలో ప్రమోషన్లు తీసుకుంటూ, ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి తహసీల్దార్ క్యాడర్లో ఉండి కూడా తన వంతు బాధ్యత కర్తవ్యాన్ని గుర్తించి గిరోయ హజరత్ హుజ్జత్కి సేవలు అందించటం, సామాజికంగా పేదవాళ్ళకి అండదండగా నిలవటం, ఇలాంటి మహానుభావులందరూ కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయారు. ఎవరూ శాశ్వతం కాదు. ఎందుకు చెప్తున్నానంటే, అర్ధరాత్రి 2ంటికైనా పిలిస్తే పలికే వ్యక్తి అస్గర్ అని చెప్పేసి మీరు ఆవేశంతో మాట్లాడారు. వీళ్ళందరూ కూడా అర్ధరాత్రి పిలిచినా అపరాత్రి పిలిచినా పలికే వ్యక్తులే. మీరే కాదు, ప్రత్యేకించి అసలు ఒక కార్పొరేటర్ని ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు చెప్పండి? వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే తీర్చడానికి, స్థానికంగా ఏదైనా ఉంటే ఇబ్బంది తీర్చడానికి. దానికి మీరేదో సమాజ సేవ చేస్తున్నట్టు. అది మీ సమాజ సేవ కాదు, మీ కర్తవ్యం అది. ఒక కౌన్సిలర్గా మీరు మీ విధి నిర్వహణ అది. ప్రజలు పిలిస్తే పలకాలి, ప్రజల సమస్యలు వినాలి, ప్రజలతో మమేకమయ్యి వాళ్ళలో ఒకటిగా నడవాలి. అందుకే మిమ్మల్ని కార్పొరేటర్గా ఎన్నుకుంది. బహుశా ఈ మచిలీపట్నంలో ఉన్న మిగతా కార్పొరేటర్లు కూడా పార్టీలకు అతీతంగా అదే చేస్తున్నారేమో. మీరు ఒక్కళ్ళే అర్ధరాత్రి 2ంటికి పిలిస్తే వచ్చే కార్పొరేటర్ అని చెప్పి చెప్పుకోవటంలో హాస్యాస్పదంగా ఉంది. ఇక విషయానికి వస్తే 2019లో చేసినటువంటి వాగ్దానాల గురించి నేను మాట్లాడటం జరిగింది. సూటిగా అడుగుతున్నాను, చెప్పండి. షాదీఖానా ఆ రోజు కొల్లు రవీంద్ర గారు 2019 ఎలక్షన్కి ముందు స్థలం కేటాయించి 50 లక్షలు ఫండ్ ఇస్తే నా చేత మరికొంతమంది చేత ప్రెస్ మీట్లు పెట్టించి ఆ రోజు దాన్ని అపహాస్యపాలు చేశాం. నిజంగానే సమాజానికి నేను క్షమాపణ చెప్పుకోవాలి. కేవలం మీరు మీ నాయకులు చెప్పిన మాటలు నమ్మి ఏది బ్రహ్మాండమైనటువంటి షాదీఖానా మా వైసీపీ గవర్నమెంట్ రాగానే కట్టిపారేద్దాం, అక్కడ కబేళా దగ్గరికి ఏంటి మనం షాదీఖానా కట్టుకునేది, ఇవన్నీ ప్రశ్నలో ఉన్నాయి. ఒకసారి మనం తిరిగేసి చూస్తే అర్థమవుతుంది. సరే, 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఎలక్షన్లు వచ్చినాయి. ఏదయ్యా షాదీఖానా అని నేను అడగటంలో మీకు తప్పు అనిపిస్తుంది. ఈ షాదీఖానా షియా కమ్యూనిటీది 2002 నుంచి సుదీర్ఘమైనటువంటి ఒక పోరాటం, ఒక కళ, ఒక స్వప్నం షియా కమ్యూనిటీ. దాని గురించి మాట్లాడితే తప్పు. దాని గురించి మీరు మీ స్పందన ఉండదు, మీ నాయకుల్ని మీరు అడగరు. మేము అడిగితేనేమో మీకు కోపం వస్తుంది. మరి కమ్యూనిటీకి ఏం మెసేజ్ ఇద్దాం చెప్పండి?
సరే షాదీఖానా లేదు, బరియల్ గ్రౌండు అభివృద్ధి గోడ కడతాం అనేది నాకు సమస్య కాదని చెప్తున్నాను, మాటి మాటికి చెప్తున్నాను. దాని లోపల భరంతు తోలి లోపల ఒక కాలినడక ఏర్పాటు చేస్తే ఖననానికి తీసుకొచ్చేవాళ్ళు ఎవరైనా చనిపోతే ఖననానికి బాడీ తీసుకొచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే ఆలోచనతో నేను, మా అన్నగారు మైదీ గారు, సయ్యద్ గారు కలిసి చాలాసార్లు ప్రణాళికలు వేసుకుని ఇలా చేద్దాం అనుకుని చివరికి అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మీరు అధికార గర్వంతో మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఆ నిధుల్ని అడ్డుకొని మీరు తప్పు చేశారు. మూడవది, బారాయిమాం పంజా సెంటర్లో మౌలా పంజా అని చెప్పేసి ఒక 100 గజాల్లో ఉంది. దాని నిర్మాణం మీ నాయకుడు చేస్తారని చెప్పారా లేదా? మరి 5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్కి వచ్చారు మీరు. ఆ సందర్భంలో నేను అడగటం జరిగింది, తప్పేముంటి దాంట్లో? మీరు ఆ రోజు వాగ్దానం చేసిన వాటిలో ఏది పూర్తి చేసి మళ్ళీ వచ్చారు మీరు ఎలక్షన్స్కి ఓటు అడగడానికి అడగటం తప్ప, దానికి మీరు సరే ఇవన్నీ మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను, ప్రజలకు వదిలేస్తున్నా. వాళ్ళకి ఏం కావాలో, ఎవరు కావాలో వాళ్ళు నిర్ణయించుకోవాలి. అభివృద్ధి కావాలా, రాజకీయం కావాలా, లేకపోతే తప్పుడు దారుల్లో తప్పుడు మార్గంలో నడిపించే నాయకులు కావాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. నాదేం లేదు. నాతో ఎవరు వచ్చినా రాకపోయినా వృత్తిపరంగా నేను ఒక న్యాయవాదిని. నాకు నా ప్రాక్టీసే నాకు చాలా బిజీగా ఉంటాను, తీరిక ఉండదు. నేను అడిగింది ఏంటంటే, మీ కంటి ముందే బహస్తే జహరా ఖబరస్థాన్ ఏదైతే ఉందో దాంట్లో మసీద్గా ఆనుకుని ముసాఫిర్ ఖానా ఉంది. ముసాఫిర్ ఖానాకుని ఆనుకుని ఒక 280 గజాలు ఆక్రమణకు గురైందని చెప్పేసి సర్వే రిపోర్ట్లో వచ్చింది. 280 గజాలు ఎవరు ఆక్రమణ చేశారు చెప్పండి? ఈ ప్రాపర్టీస్ పరిరక్షణ, వీటిని కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? ప్రథమ కర్తవ్యం మీది. వీటి గురించి ఆలోచించాలి, వీటిని కాపాడాలి. మీరు సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి. మీ కళ్ళెదుటే ఈ ముక్క 280 గజాల ముక్క ఆక్రమణకు గురయ్యి, అంటే ఎందుకు ఆక్రమణ అంటున్నానంటే, చట్ట ప్రకారం ఏ ప్రాపర్టీ అయితే వఫ్కి డెడికేట్ చేశారో దానికి విరుద్ధంగా నడవటానికి ఎవ్వరికీ అధికారం లేదు. ఆ స్థలం షియా కమ్యూనిటీ ఎవరైనా చనిపోతే ఖననం చేయడానికి ఖబరస్థాన్ కోసం ఇచ్చినటువంటి స్థలం అది. దాంట్లో ఒక మసీదు, ఒక ముసాఫిర్ ఖానా అనేది ఎప్పటి నుంచో వస్తుంది. 1954 నుంచి రికార్డు ప్రకారం, మున్సిపల్ రికార్డు ప్రకారం అన్నీ కూడా అలాగే ఉన్నాయి. కొత్తగా దాంట్లో ఒక ఆషూర్ ఖానా వచ్చింది. అది ఎవరు ఆక్రమించారు? ఆషూర్ ఖానా కట్టడం అనేది చాలా పుణ్య కార్యక్రమం. కానీ అదే ఆషూర్ ఖానా ఒక వేరే ప్లేస్లో కూడా కట్టచ్చు. అది తీసుకొచ్చేసి బరియల్ గ్రౌండ్లో, అంటే శ్మశానంలో, బహస్తే జహరాలో కట్టి ఆ శ్మశాన వాటికని చిన్నది చేసేయటం, రేపు ఎవరైనా ఫ్యూచర్లో జనాభా పెరిగితే ఖననానికి జాగా చోటు లేకుండా చేయటం అనేది చట్ట వ్యతిరేకత, సాంఘిక దురాచారం. మరి అక్కడ పంజా కట్టింది కాకుండా ఆ పంజాకి నేనే ముతవల్లిని అనే చెప్పుకునే ఫ్యామిలీ మీకు అతి సమీప బంధువులు, ఈ మధ్యకాలంలో కలిసిన బంధుత్వం. మరి మీరు ఒక వార్డు కౌన్సిలర్ కదా, కార్పొరేటర్ కదా, గుండె నిండా కడుపు నిండా ఉన్నటువంటి వ్యక్తి మీరు షియా కమ్యూనిటీలో. ఆ ఆషూర్ ఖానా ఏదైతే కట్టారో మీ సమీప బంధువులు, దాని మీద కేవలం ఒక పార్టీ యొక్క
ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఏదైతే పార్టీలో మీరున్నారో గిరోయ్ హజరత్ ఉజ్జత్లో ఆ పార్టీకి అక్కడ ఎటువంటి సంబంధాలు లేకుండా చేయటం ఇది సాంఘిక దురాచారం కాదా అని అడుగుతున్నాను. దీనికి మీరు ఏం స్పందిస్తారు? ఇది మీ కుటుంబంలో ఉన్న సమస్య, మీరు 2 నిమిషాల్లో దీన్ని పరిష్కరించవచ్చు. ఆ పంజా యొక్క ముతవల్లీషిప్ని క్యాన్సిల్ చేసి దాని మేనేజ్మెంట్ తీసుకెళ్ళి మసీదు వాళ్ళకి అప్పచెప్పి ఆ పంజా 24 గంటలు అందరికీ అందుబాటులో ఉంచే కార్యక్రమం మీరేమైనా చేయగలరా? చెప్పండి. నేను అడిగిన దాంట్లో తప్పేముంది? అది వఫ్ స్థలం, బరియల్ గ్రౌండ్ స్థలం, ఎవరికీ చెందింది కాదు, డెడికేటెడ్ టు ఆల్మైటీ గాడ్. ఆ స్థలంలో పంజా కట్టేసి దానికి తాళాలు వేసుకుని ఇది నాది అని చెప్పుకునే గొప్ప ఫ్యామిలీ మీతో పాటు ఉంది, నాతో పాటు ఎవరు లేరు. ఇక విషయానికి వస్తే మీ నాన్నగారి ఇంటి చుట్టూతా మీ చుట్టూతా తిరిగి కాళ్ళు గడ్డాలు పట్టుకుని వక్ఫ్ బోర్డు మెంబర్ ఎంచుకుని నా అర్హత అంటే ఒక అర్హత గల వ్యక్తి మీ కాళ్ళు పట్టుకోవటం, మీ నాన్నగారి ఇంటి చుట్టూ 100 సార్లు తిరగతే ఆయన భిక్ష వేస్తాడు. ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికయ్యా? అర్హత లేని వ్యక్తిగా, అర్హత ఉన్న వ్యక్తిగా? ఇప్పుడు చెప్తున్నా వినండి. రాష్ట్ర వక్ఫ్ బోర్డు నిర్మాణం, రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ఉండే సభ్యులు ఎవరైతే ఉంటారో డిఫరెంట్ కేటగిరీస్లో, ఆ కేటగిరీస్లో 3 కేటగిరీస్కి నాకు పూర్తి అర్హత ఉంది. నెంబర్ 1 అడ్వకేట్ కేటగిరీ. అడ్వకేట్ కోటాలో సీనియర్ న్యాయవాదిగా నాకు పూర్తిగా ఆ పోస్టుకి అధికారం ఉంది. 2 సోషల్ వర్కర్గా ఆ పోస్టు నేను క్లెయిమ్ చేయొచ్చు. 3వది షియా స్కాలర్, ఆ పోస్ట్ కూడా నేను క్లెయిమ్ చేయొచ్చు. మరి 3 పోస్టులకి అర్హత ఉన్న వ్యక్తి మీ కాళ్ళు గడ్డాలు మీసాలు దయాదాక్షిణ్యాలు కరుణ కటాక్షాలతో నేను మెంబర్ అవ్వాలి. ఇది మీ అధికార దురహంకారానికి నిదర్శనం. ఇది నేనైతే చెప్తున్నాను, నా క్వాలిఫికేషన్కి నా అప్లికేషన్ పెడితే నాకు పోస్ట్ రావాలి. అదేవిధంగా 2023 వక్ఫ్ బోర్డు మళ్ళీ కాన్స్టిట్యూట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లో ఎన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు నేను ఆ రోజుకే పార్టీని వదిలి, వైసీపీని వదిలి బయటికి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను అప్లికేషన్ వేశాను. అది పార్టీలకు అతీతంగా ఏర్పడే బోర్డు కాబట్టి నా అప్లికేషన్ నేను వేశాను. ఒక సీనియర్ న్యాయవాదిగా న్యాయవాది కోటాలో నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. నా అప్లికేషన్ కన్సిడర్ చేయకుండా అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి బోర్డులో వేస్తే రాష్ట్ర గౌరవ హైకోర్టు అని ఆశ్రయించి ఇది నా అర్హత గల వ్యక్తికి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడంతో నా యొక్క అవకాశాన్ని సన్నగిల్లింది అని చెప్పేసి నేను హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు దాన్ని స్పందించి స్టే ఇవ్వడం జరిగింది. ఇది నా అర్హత. రాష్ట్ర వక్ఫ్ బోర్డు కాన్స్టిట్యూషన్లో అవకతవకలు జరిగినాయి, ఎవరికైతే అర్హత గల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా అర్హత లేని వాళ్ళనే ఆ పోస్టులో కూర్చోబెట్టారని చెప్పేసి హైకోర్టు, గౌరవ హైకోర్టు అభిప్రాయానికి వచ్చి బోర్డు కాన్స్టిట్యూషన్ని నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, నాకు మీరు వక్ఫ్ బోర్డు డైరెక్టరో మెంబరో కూడా తెలియకూడదు, మీరు ఇప్పించేశారు. ఎవరైనా చెప్పేటప్పుడు మనం పక్కన వాళ్ళు ఏమైనా నవ్వుకుంటారేమో నేను ఆలోచన చేసి మాట్లాడాను. 3 నెలలు మీ సమీప బంధువు మెంబర్గా తిరుగుతుంటే జరిగింది అర్థం చేసుకుని నేను నా ప్రయత్నాలు నేను చేసుకుని తిరిగి అధికారికంగా గజెట్ నోటిఫై ద్వారా రాష్ట్ర వక్ఫ్ బోర్డు మెంబర్గా నియామకం పొంది
13 నెలలు నేను నా సేవలు అందించడం జరిగింది. దానికి మీరు మీ నాయకులు పెదకరగ్రహారం వెళ్ళి అక్కడేదో పంజా స్థలం ఆక్రమణకు గురవుతుందంటే ఆ రోజు నేను అక్కడికి పోవటం, దాన్ని అడ్డగించటం, దానికి మీ నాయకులు ఇమ్మీడియట్గా స్పందించి ఎందుకు వెళ్ళారు మీరు అక్కడికి, మీరు వెళ్ళేటప్పుడు మాకు చెప్పకూడదా, మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాకు చెప్పి వెళ్ళాలి, ఇదే కదా మీకు నాకు మధ్య జరిగినటువంటి సంఘర్షణ. దానికి నేను మీకు ఆన్సర్ చేయాల్సినంత అవసరం లేదని చెప్పటం, ఆ రోజు నుంచి నా మీద ప్రతీకార కక్ష చర్యలు మొదలయ్యాయి. అవునా కాదా? దీనికి సాక్ష్యాధారాలు నా దగ్గర ఉండవు. ఇక కోవిడ్ పీరియడ్లో మీరేదో సామాజిక సేవ చేయాలని చెప్పేసి పిలిపిస్తే ఏది ప్రజలకి రేషన్ పంపిణీ ఇట్లా నేను పేరు కూడా చెప్పాను. ఫలానా వ్యక్తి ఏది కరీం హుసేన్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి 50,000 రూపాయలు, అక్షరాల 50,000 రూపాయలు తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళారా అని చెప్పి మీరు క్వశ్చన్ వేస్తే మీ పక్కనే ఉన్న కరీం హుసేన్ని అడగండి, ఆయన్ని అడగండి. నకలా పంజాలో మొహరంకిను రంజాన్కి ఆయన జుల్ఫికార్ ఎత్తుకుంటాడు కదా, దాని మీద ప్రమాణం చేయమనండి. 50,000 రూపాయలు నా దగ్గర నుంచి తీసుకెళ్లారా లేదా? ఆయన అడగండి, ఆయన ప్రమాణం చేస్తాడేమో చెప్పండి. ఎందుకంటే తీసుకెళ్ళింది అతను, ఆయన చేస్తాడంటే నేను వస్తాను. డబ్బులు తీసుకెళ్ళి మేమా డబ్బులా, అయ్యో. అదేవిధంగా ఎలక్షన్ నిమిత్తము సయ్యద్ గారి అబ్బాయి ఏది మీ బావగారు, ఇటుపక్కన నేను మా అన్నగారు నలుగురం కలిసి పెంట్ హౌస్ పక్కనే ఉన్నటువంటి ఓపెన్ సైట్లో మరి రాత్రి 8:30-9 గంటల ప్రాంతంలో సంభాషణ. ఎంత ఇవ్వగలరంటే 6 లక్షల దాకా నేనైతే ఇస్తానని చెప్పేసి మా అన్నగారు నా తరఫున మాట్లాడటం. మరి సాక్ష్యానికి మా అన్నగారిని నేను తీసుకురాలేను, నా అన్న సమానుడైన సయ్యద్ గారిని కూడా నేను తీసుకురాలేను. బ్రతికుంటే 2 సాక్ష్యాలు చెప్పేవాడు. మరి 3వ వ్యక్తి మీ బావగారు, నేనేం చేయలేను దానికి, నా దగ్గర సమాధానం. ఇది కాకుండా విజయవాడలో నా ఒక సైట్ డిస్ప్యూట్ నిమిత్తము విజయవాడ కార్పొరేషన్లో గుర్తు తెచ్చుకోండి, మీరు కూడా వచ్చారు. అక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని మీ నాయకుడి పిఏతో మాట్లాడించటం. సరే ఫ్లాష్లోకి వెళ్ళండి. ఎందుకంటే ఏదైతే ఆ కార్యక్రమం ఇచ్చిపుచ్చుకుంటాలు చేసిందో ఆవిడ కూడా నా దగ్గరే ఉంది, బిల్డర్. ఆ రోజు మీకు నేను అర్మాన్ రెసిడెన్సీలో జేబులో 45,000 రూపాయలు పెట్టడం జరిగింది. మీరు కాదంటే నా దగ్గర సాక్ష్యాధారాలు వీడియోలు ఏముండవు. మనం అనుకోలేదు ఆ రోజు ఈ రోజు ఇలా వస్తుందని చెప్పేసి. సరే బాగుంది. రెండు 2019 సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత నా అపార్ట్మెంట్లో ఒక పెద్ద ఫంక్షన్ చేశారు. ఇమీడియట్గా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇఫ్తార్, రంజాన్ నెల కాబట్టి ఇఫ్తార్ కూడా ఉంటుంది కలిసి అని చెప్పేసి 2 కలిసి ప్రోగ్రాంలు పెట్టడం జరిగింది. ఆ రోజు పెద్ద స్టేజ్ వేయటం, మీరు మీ నాయకులు పేర్ని నాని గారు ఆ స్టేజ్ మీదే మీరు మొత్తం అంతా. ఆ స్టేజ్లో నేను కానీ మా అన్నగారు కానీ ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు. మాకు అలాంటి ఆలోచనలు కానీ ఇది కానీ లేవు. ఆ ఖర్చంతా నేనే భరించాను. ఆ ఫంక్షన్లో మీరు కార్పొరేటర్లతో వచ్చి మా అన్నగారితో గొడవపడి మైది గారితో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే
వైద్య గారంటే అపారమైనటువంటి ప్రేమ, అభిమానం ఏదేదో చెప్పారు మీరు. కాబట్టి ఒక్కరోజు అది మీ ఫ్లాష్లోకి వెళ్తే ఆ పెద్ద ఆయన పట్ల మీరు ఏ రకంగా ఆ రోజు ప్రవర్తించారు, దురుసుగా ప్రవర్తించి వెళ్ళిపోయి కనీసం భోజనాలు కూడా మీరు రాకపోతే మీ ఇంటికి నేను క్యారేజ్ పంపించాను. గుర్తు తెచ్చుకోండి. మీరు ఒక వీడియో అతి మృదువుగా, చక్కటి భాషా ప్రావీణ్యం, అతి చక్కటి వినయంతో చాలా బాగా మాట్లాడారు. ఎస్, కానీ ఇదే మృదు స్వభావం, భాష, పరిజ్ఞానం ఆ రోజు ఎంపీ గారు వచ్చినప్పుడు ఏమైపోయిందని చెప్పి అడుగుతున్నాను. నోరు జారి ఎవరు తూలినాడారు? మీరా, నేనా? ఎన్నేసి మాటలు అన్నావు నువ్వు నన్ను? నేను స్పందించలేక కాదు. ఆ తర్వాత మొహరం కార్యక్రమం పంపిణీ, డబ్బులు పంజాలకు పంపిణీ కార్యక్రమంలో ఒక్కసారి ఫ్లాష్ చేసి చూసుకోండి వీడియో. ఏం మాట్లాడారు మీరు? మీకంటే వయసులో పెద్దోడిని, ఏకవచనంతో ఏదేదో మాట్లాడారు. ఆవేశం మాట్లాడేశారు. రాజకీయాల్లో మాటలు మాట్లాడినప్పుడే కొంచెం జాగ్రత్తగా ఆలోచనలు చేసి మాట్లాడాలి. తిరిగి ఎదుటివాడు కౌంటర్ ఇచ్చేటప్పుడు బాధపడకూడదు, ఆ అవకాశం ఇవ్వకూడదు ఎదుటివాడు. నేను అప్పుడే కౌంటర్ ఇద్దాం అనుకున్నాను, మాట్లాడదాం అనుకున్నాను. కాకపోతే మీరు అన్నారు కదా 2 వర్గాలుగా విడిపోతాయి అని చెప్పేసి, ఆ రోజున అది నేను ఆలోచించి సమన్వయం పాటించి స్థిమితంగా కూర్చున్నా. కానీ ఎన్నికల సంఘంలో మీ కుటుంబంలోని కొంతమంది వ్యక్తులు వ్యక్తిగతంగా దూషణకు దిగుతుంటే అప్పుడు నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వీడియోని ప్రమోట్ చేయడం జరిగింది. చేసేవాడిని అయితే ఆ ఖబరస్థాన్ ఇన్సిడెంట్ తర్వాతే, లేకపోతే ఆ మొహరం పంపిణీ డబ్బుల తర్వాతే కౌంటర్ ఇచ్చేవాడిని. నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే వర్గాలుగా విడగొట్టడం, వర్గాలుగా విడగొట్టి పాలించాలి అనే దుర్మార్గపు ఆలోచనలు నాకైతే ఏమి లేవు. మరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పి అన్నాను. అది ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడిన విషయం కాదు. అది కౌంట్ డౌన్ అంటే ఏదైతే నేను చెప్పానో, ఖబరస్థాన్ స్థలాన్ని ఆక్రమించుకుని పంజా కట్టి ఇది నాది, ఇది మాది అనే చెప్పుకునే ఫ్యామిలీకి, దాన్ని సపోర్ట్గా నిలబడిన వాళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అన్నాను. ఎస్, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైనా సరే ఇలాంటి ఆక్రమణ జరిగితే అటు పెద్ద కరగ్రహారం వెళ్ళాను ఆ రోజు, ఇటు ఇదైనా సరే ఏదైతే వక్ఫ్ స్థలాల్లో ఆక్రమణలు జరుగుతాయో నేను స్పందిస్తాను. అలాంటిది మీరు స్పందనకు కరువు అయిపోయినప్పుడు మాలాంటి వాళ్ళు తప్పట్లేదు. మీ సామాజిక బాధ్యత మీకు తెలియనప్పుడు మేమేం చేస్తాం చెప్పండి? మేమే స్పందించాల్సి వస్తుంది. మీ కుటుంబంలో సమస్య అది 2 నిమిషాల్లో మీరు పరిష్కరించవచ్చు. మీరు ఏ పార్టీలో అయితే ఎగ్జిస్ట్ అవుతున్నారో ఆ పార్టీలోనే మీరు ఆ పార్టీ వాళ్ళకి న్యాయం చేయొచ్చు. ఆ పంజాలోకి ఎంట్రీ ఇచ్చి చేస్తారా మీరు? మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. మొదట హర్షించే వ్యక్తిని నేనే. కమా చేయండి, మీరు చూస్తాను. సరే, వదిలేయండి. అది కూడా మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మీరు చేస్తారా లేదా అని తర్వాత సంగతి. అస్గర్ అనేవాడు రూపాయి తీసుకుని పనిచేశాడా? నా 10 సంవత్సరాలు కావస్తుంది కార్పొరేటర్గా, నేను ఎప్పుడైనా రూపాయికి ఆశపడ్డానా అని చెప్పి నేనే ఆస్తులు అమ్మేసుకున్నాను. స్ట్రైట్ అవే మళ్ళీ క్వశ్చన్, ముప్పై 33వ డివిజన్లో ఉండాల్సిన సచివాలయము 32వ డివిజన్లో ఎందుకు ఉంది? ఆ 32వ డివిజన్లో ఉన్నటువంటి సచివాలయము ఎవరి ఆస్తి? దానికి ప్రభుత్వం ఆ సచివాలయానికి కడుతున్నటువంటి అద్దె ఎవరికి వెళ్తుంది? ఏ ఫ్యామిలీకి వెళ్తుంది? ఆ ఫ్యామిలీకి మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి చెప్పండి. సరే, దాన్ని ఆనుకుని
స్కూలు, చంపా ట్యాంక్ ఎదుర్కొన్నా ఉన్న స్కూల్. ఆ స్కూలు కొత్త భవన నిర్మాణం కాంట్రాక్టు, టెండరు ఎవరు తీసుకున్నారు, ఎవరు చేశారు, ఆ బిల్డింగ్ ఎవరు పూర్తి చేశారు, ఆ వ్యక్తులకి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆ కాంట్రాక్టర్ వాళ్ళకే ఎందుకు మీరు ఇప్పించారు? వాళ్ళు ఏమైనా లిస్టెడ్ కాంట్రాక్టర్సా మున్సిపాలిటీలో? కాదే. సరే, చౌకధరల డిపో 33వ డివిజన్ది ఎవరు నడుపుతున్నారు? ఆ కుటుంబానికి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి చెప్పండి. ఇది అందరికీ తెలుసు. తెలియని ఏమున్నాయో అనేది నాకు అయితే దృష్టిలో లేదు, వస్తే చెప్తాం మళ్ళీ. మరి ఈ ఎవరికైతే మీరు లబ్ధి చేకూర్చారో వాళ్ళు మిమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు మీతోనే ఉన్నారా? మీ పార్టీలోనే ఉన్నారా? మీ కుటుంబంలోనే ఉన్నారా? లేరే. మరి మిమ్మల్ని ఏమనాలి? ఏమిటి మీ మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు? ఎక్కడ తేడా వచ్చింది చెప్పగలరా మీరు? లేదు. కాబట్టి విషయం మాట్లాడేటప్పుడు మళ్ళీ ఆ 3 ఏళ్ళు మన ఇంకా చూడకుండా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఫైనల్గా ఒక మాట అడుగుతున్నాను. నా వాచ్మెన్ రాజుకి మీకు ఏంటి సంబంధం? వాడికి మీరు 12వ తారీఖు, ఈ నెల 12వ తారీఖు పొద్దున్నే ఉదయం 8 గంటలకి 1000 రూపాయలు ఇచ్చారు. ఏంటి ఆశించి ఇచ్చింది మీరు 1000 రూపాయలు? అతనా మీ ఓటర్ కాదు, మీ వార్డులో నివసిస్తున్నాడు కాదు, ఎక్కడో జెండా చెట్టు సెంటర్ దగ్గర ఉంటాడు, నా దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆడికి మీరు 1000 రూపాయలు ఇచ్చి ఏ సమాచారం రాబట్టారు ఆడి దగ్గర నుంచి? అసలు వాడికి మీరు 1000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి చెప్పండి. ఏం రాజకీయాలు ఇది? చిల్లర రాజకీయాలు. ఎప్పుడైనా మీరు అతనికి ఒక పండగకి, పబ్బానికో ఏదైనా ఒక రూపాయి ఇచ్చిన పాపన పోయారా? లేదు. కేవలం తెల్లారితే ఎన్నికలు, పోలింగ్ జరుగుతుందిగా, ఆడిగో 1000 రూపాయలు. ఈ చిల్లర రాజకీయాలు మానేసేయండి. మానేసి చక్కటి హుందాతనంతో కమ్యూనిటీకి పేరు ప్రతిష్ట తీసుకొచ్చే కార్యక్రమాలు చేయండి. మీరు మాట్లాడే భాష, మీరు మాట్లాడే హావభావాలు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చక్కగా మెలోడీ డామా రక్తి కట్టిస్తున్నారు మీరు. కానీ వాస్తవానికి వచ్చేసరికి వార్డులలో మీ 33వ డివిజన్లో అభివృద్ధి శూన్యం. ఫర్ ఎగ్జాంపుల్, చింత చెట్టు సెంటర్ నుంచి హజరత్ అబ్బాస్ పంజాకి వెళ్ళే రోడ్డు దిగంగానే ఇమ్మీడియట్గా ఒక వర్షానికి, చిన్నపాటి వర్షానికి చెరువులాగా ఉంటుంది అక్కడ. మొహరం ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు భక్తులు నానా ఇబ్బంది పడుతూ వెళ్తుంటారు. అది మీరు చూశారు, నేను చూశాను. నిత్యం ఆ రోడ్ నుంచే వెళ్తాం కాబట్టి అది మీకు ఇప్పటిదాకా ఆ సమస్య పరిష్కారం చేయలేకపోయారంటే మరి లోపల వార్డు పరిస్థితి అయితే నాకైతే తెలియదు. దానికి ఆనుకునే అక్బర్ చౌక్, దాన్ని కూడా మీరు రాజకీయాలకి వాడుకున్నారు. అట్టహాసంగా దానికి ఏదో కట్టేద్దామని చెప్పి కార్యక్రమం మొదలుపెట్టి రాత్రే ఇంజనీర్ని వాళ్ళని దింపి మున్సిపాలిటీ ఆ పాత అక్బర్ చౌక్ విగ్రహం ఏదైతే, స్తూపం ఏదైతే ఉందో దాన్ని పడగొట్టి ఇవాటి వరకు దానికి పూర్తి కట్టడం కాకుండా అసంపూర్తిగా హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి అది చేయలేక అట్లా మిగిలిపోయింది. ఇవన్నీ కూడా మీకు కనిపించవు. మీకు కావాల్సింది రాజకీయం, ప్రజల్ని మభ్యపెట్టడం. చక్కటి బృహత్తర కార్యక్రమం పట్టాల పంపిణీ.
పట్టాలు పేదలందరికీ అందినయా? అర్హులైన వాళ్ళందరికీ చేరినాయా పట్టాలు? ఒక్కొక్క ఇంట్లో మీరు ఎన్ని పట్టాలు ఇచ్చారు? 4-5 పట్టాలు ఇచ్చారు. బిల్డింగ్లో ఉన్న వాళ్ళకే మళ్ళీ పట్టాలు ఇచ్చారు మీరు. అలాగే పెన్షన్ అర్హులందరికీ వెళ్ళిందా? చెప్పండి. మీ వెనకాల వందల మంది ఉన్నారు, చాలామంది యువత ఉంది. ఒక్కడికి ఒక రుణం. ఎందుకంటే ఎంపీ గారు ఉన్నారు, బాలశౌరి గారు. ముద్రా యోజన స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది. 2 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీ వార్డులో షియా కమ్యూనిటీకి చెందిన వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఒక 10 మందికి అయినా సరే ఇలాంటి రుణ సదుపాయం ఏమైనా కల్పించారా మీరు? చెప్పండి. మరి పగలు రాత్రి మీ వెనకాల తిరుగుతున్నటువంటి ఆ యువకుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మీరు చూస్తేనేమో ఆస్తులు అమ్ముకుంటున్నారు. మరి వాళ్ళకేం చేస్తారు మీరు? మరి ఆ రోజు నేను ఎంపీ గారితో మాట్లాడి ఒక 50 మందికి కనీసం 2 లక్షల రూపాయలు చొప్పున మనిషికి ముద్రా యోజన కింద లోన్ శాంక్షన్ చేయాలంటే ఆయన స్పందించే బ్యాంకులతో నేను మాట్లాడతానన్న వ్యక్తులని, ఇంటికి పనిమాలా వచ్చి కూర్చున్న వాళ్ళని మనం కాళ్ళతో తన్ని పంపించేశాం. ఇది మీరే సమాధానం చెప్పండి. ఎవరు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు, ఎవరు అభివృద్ధిని అటకాయిస్తున్నారు అనేది ప్రజలు నిర్ణయించాలి. నేను ఒకటే అడుగుతున్నాను, 32 లక్షలు మీరు ఆపారా? బహిస్తే దారా అభివృద్ధికి మీరు ఆటంకం కలిగించారా లేదా? 25 లక్షల రూపాయలు అదే బహిస్తే ఇమామి జమానా మస్జిద్కి తీసుకొచ్చిన నిధులు ఏమైపోయాయి? షియా కమ్యూనిటీ షాదీఖానా ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ దాకా వచ్చింది? వీటన్నిటికీ సమాధానం చెప్పండి మీరు. చెప్తే అలాగే ఇంకో 2-3 సమస్యలు మీ ముందు ఇచ్చాను. మీ కుటుంబంలోనే ఉంది ఆ సమస్య, బయట లేదు. వక్ఫ్ ప్రాపర్టీస్లో ఖబరస్థాన్లో పంజాలు కట్టుకుని తాళాలు వేసుకుని ఇది మాది అని చెప్పుకునే సంస్కృతి నాది కాదు. నేను ఎక్కడ ఏది చేసినా కూడా నాది నేది అని ఎప్పుడు నేను చెప్పుకోలే. సమయం సందర్భం వచ్చింది కాబట్టి, చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, ఇది మాధ్యమం, సోషల్ మీడియా మాధ్యమం ద్వారా పబ్లిక్లోకి వెళ్తుంది కాబట్టి, అసలు ఈ వ్యక్తి యొక్క మదన ఏంటి, తపన ఏంటి, ఆవేదన ఏంటి అని తెలవాలనే ఉద్దేశంతో మాట్లాడని తప్పిస్తే, నాకు అహంకారంతో రిలీజియస్గా పుణ్య కార్యక్రమాలకి డబ్బులు ఖర్చు పెట్టి చెప్పుకునేంత నీచమైన సంస్కృతి నాది కాదు. నాకు భగవంతుడు నా చేతులతో ఎన్ని కార్యక్రమాలు చేయాల్సిందో అన్ని చేయించాడు. ఐ షుడ్ థ్యాంక్ఫుల్ టు మై ఆల్మైటీ గాడ్. 2 మసీదులు నిర్మాణం నా చేతులతో నేను చేశాను. విజయవాడలో మస్జిద్ హుసైన్, మచిలీపట్నంలో ఇమామి జమానా. ఆ పుణ్య కార్యక్రమం ఆ భగవంతుడు కరుణ కటాక్షాలు నా మీద ఉంచాడు కాబట్టి, అంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం నా చేతుల మీద చేసే సౌభాగ్యం నాకు కల్పించాడు కాబట్టి, ఆ భగవంతుడికి ఎల్లవేళలా నేను కృతజ్ఞతతో ఉంటాను. ఇంతేకాదు, పంజాలు ఒకటని కాదు, చెప్పుకుంటాం కాదు నా గొప్పతనం. ఎవడో ఏదో వాగుతున్నాడంట. ఎవడి చరిత్ర ఏంటనేది ఒక్కసారి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది. ఇంకొకటి వేలు ముందు చూపించే ముందు మిగతా 3 వేలు మన వైపు చూస్తుంటాయి. కాబట్టి సమస్య పరిష్కారానికి ఆలోచన చేయండి, అభివృద్ధి వైపు అడుగులు వేయండి. అంతేగాని ఏదో మాట్లాడేసాం, ఏదో బురద జల్లేసాము అనేది కాకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడదండి. అభివృద్ధి చేయండి, మీతో పాటు నేను ఉంటాను, అభివృద్ధి ఆకాంక్షించేవాడిని. కాబట్టి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ మీరు మీ స్వభావాన్ని మార్చి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు సాగండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.